అరవలికి విజయోస్తు. దేశం మొత్తం కూడా ఈరోజు జనాలందరూ కూడా స్టాండ్ తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం కూడా ఒక స్టెప్ వెనక్కి తగ్గడం జరిగింది. కానీ ఇది ఇట్లనే సాగుతుందా? మళ్ళా మనం అందరం సైలెంట్ అయినాక మళ్ళా వీళ్ళు ఏమన్నా కొత్తగా రూల్స్ తీసుకొచ్చి అక్కడ మైనింగ్ చేస్తారా ఏందనేది కూడా చూడాలి. అరే వీళ్ళు ఇప్పుడు ఆపినగా అని చెప్పి మనం కనుక సైలెంట్ గా ఉంటే ఇల్లు మళ్ళా వెన్నుపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇళ్ళని నమ్మే ప్రసక్తే లేదు. కానీ ఒకటి ఏంటంటే అరవలికి సంబంధించి మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసినాం. అసలు అరవలి కొండలు లేకపోతే ఏమైతుంది, ఎంత నష్టం జరుగుతుంది మన భారతదేశం అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు భారతదేశంలోనే కాదు మన రాష్ట్రాలలో కూడా ఈ గ్రైనైట్లు మాఫియాలు ఇంకా ఈ స్టోన్ క్రషర్లు అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా ఉన్న కొండలన్నింటినీ కూడా ఇల్లు మైనింగ్ చేసుకుంటా పోతా ఉన్నారు. అసలు ఎక్కడ కూడా పచ్చదనం లేకుండా చేస్తా ఉన్నారు. ఊర్లను కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు వాయిస్ రేజ్ చేయండి. మా నేటి రాత్రికి కూడా అట్లాంటి మీ ఊర్లలో జరిగే అరాచకాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఎన్విరాన్మెంట్ ని నాశనం చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మేము పంపండి. మేము దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత పెద్ద బడా పొలిటీషియన్స్ ఉన్నా బిజినెస్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళపైన 100% యాక్షన్ తీసుకునేటట్టుగానే మా యుద్ధం అయితే ఉంటది. మరి మొత్తానికి అయితే అరవలికి విజయోస్తు అని చెప్పి రావడం జరిగినది. అరవలిపై సాగుతున్న అరాచకంపై ప్రజలు మేల్కొని ఉద్యమ బాట పట్టడంతో కథ అడ్డం తిరిగింది. అంటే ప్రజా ఉద్యమాలకు బలం ఉందని తేలింది. ప్రజా ఉద్యమాలను న్యాయస్థానాలు సైతం అంగీకరిస్తున్నాయి. అందువల్ల సామాన్యులపై ముఖ్యంగా పర్యావరణ సమస్యలపై పోరాటం చేయాల్సిందేనని అరవలి మనకు హెచ్చరించింది. ఇది ఆరంభంగా తీసుకోవాలి. దేశంలో ఎక్కడికక్కడ ప్రజలు దేశ పర్యావరణ విధ్వంసంపై ఉద్యమించాలి. నదుల అనుబంధం ద్వారా నీటి వృద్ధాను అరికట్టేందుకు నడుం బిగించాలి. క్యాన్సర్ కారక పరిశ్రమలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. అన్నిటికీ మించి ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం అవసరం. నిజంగా అసలు ఒకటి చెప్తా ఏంటంటే గవర్నమెంట్ ఎన్నో జీవోలు తీసుకొచ్చింది. ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి, ఇంకా ఏవైతే ఇట్లా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాటిని కూడా బ్యాన్ చేయాలని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ ప్లాస్టిక్ ఇప్పటికీ కూడా భారతదేశంలో మొత్తం నడుస్తా ఉన్నది. ప్లాస్టిక్ లేదు, ప్లాస్టిక్ ఫ్రీ అని ఏడలేదు, ప్లాస్టిక్ నడుస్తున్నది. దీనిపైన యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళకి చాతన కాదు. కొండలు కూలగొట్టాలి, గుట్టలు మొత్తం కూలగొట్టాలి, చెట్లను నరికేయాలి. మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ ఇవన్నీ నడిపించుకుంటూనే ఒక సైడ్ ఏం చేస్తారు, ఒక చెట్టు నాటి దాని ఫోటో పెట్టి మేము చెట్లను కాపాడుతున్నాం, ఎన్విరాన్మెంట్ ని కాపాడుతున్నాం. మళ్ళీ ఒక 2-3 పులులతోని ఫోటోలు దిగి, సింహాలతోని ఫోటోలు దిగి, ఆడున్న స్పీషియస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఫోటోలు దిగి ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ గుట్టలని కూలగొట్టుకుంటూ అక్కడ ఉన్న యానిమల్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చంపేసుకుంటూ వస్తా ఉన్నారు. సినిమాలలో చూడట్లేదా, ఇటు సైడ్ మంచిగా చూపించుకుంటూ ఇటు సైడ్ చేసేదంతా కూడా చేసేస్తా ఉన్నాడు. ఇక్కడ అరవలిలో కూడా జరిగింది అదే. సిటీస్ వరకు వచ్చే వరకు జనాలందరూ తెలిసినప్పుడు రియాక్ట్ అయినరు. అందుకే న్యాయస్థానాలు వాళ్ళందరికీ గవర్నమెంట్ కి కూడా అర్థమైంది జనాలు ఉద్యమ బాట పడితే ఎట్లుంటది ఏందనేది. అందుకే అంటున్నాను నేను ఏంటంటే ఈ స్టాండ్ ఎప్పటికీ కూడా ఇట్లనే ఉండాలి. మనం అందరం కూడా మన ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాలి. నీళ్లను కానివ్వండి, నదులను, చెరువులను, చెట్లను, ప్రాణుల్ని వీటన్నిటిని కూడా కాపాడుకుంటేనే మనకు ఇప్పటికనే కాదు మన ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా మంచిది. ఇవి ఇప్పటికీ ఏం లేకుండా ఇట్లనే వాళ్ళన్ని మైనింగ్ కి అని చెప్పి సంపాదించుకొని కొట్టేసుకుంటూ పోతే ఇక మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితులు వస్తాయి. దయచేసి దీనిపైన ఆలోచించండి. ఇట్లాంటి అరాచకాలు మీరు ఎక్కడ చూసినా, మీ ఊర్లలో, మీ రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా వాయిస్ రేజ్ చేయండి. మీతో పాటు వెనక వచ్చేటోళ్ళు ఒక్కరు వాయిస్ రేజ్ చేసినా కూడా మీ వెనకాల 100 మంది కదిలొచ్చేసే అవకాశం కూడా ఉన్నది. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే మనం ఎన్విరాన్మెంట్ ని కాపాడుకున్నప్పుడే అది కూడా మనల్ని కాపాడుతుంది.